సీఎం ఆదేశాల మేరకు డంపింగ్ యార్డ్ను పరిశీలించడానికి వచ్చినట్లు మంత్రి పొన్నం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు డంపింగ్ యార్డ్ తరలింపు, వేస్ట్ మేనేజ్మెంట్ విధానాన్ని రూపొందించి ఒక స్వచ్ఛంద సంస్థకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 40 ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు రేవంత్ ప్రభుత్వం సంకల్పించి ఏడాదిలోగా పూర్తి చేస్తుంది. దీనికి ప్రజా ప్రతినిధులంతా పార్టీలతో సంబంధం లేకుండా సహకరించాలని మంత్రి పొన్నం కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, మాజీ ఎమ్మెల్యే అరివెల్లి మోహన్, కార్పొరేటర్ అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ కార్పొరేటర్లు అందరం కూడా కరీంనగర్ సంబంధించిన వాళ్ళం ఇక్కడికి వచ్చి ఈ యొక్క డంప్ యార్డును స్వయంగా పరిశీలన చేసినప్పుడు దీనికి సంబంధించి స్మార్ట్ సిటీలో వాస్తవంగా మేము రాజకీయాలు వద్దు కానీ ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి దీన్ని సందర్శిస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పుడు సందర్శించిన నివేదికను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఈ డంప్ యార్డుకు తొలగింపుపై హామీ ఇచ్చినటువంటి అంశాన్ని తొందరగా అమలు చేస్తూ డైలీ వేస్టేజ్ను ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, ఆల్రెడీ స్టోర్డ్ వేస్టేజ్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలి అనేటువంటి ఒక ప్రక్రియ తీసుకొని సమయం 8 నెలల నుంచి సంవత్సరం దాకా పడుతుందని చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద 5 లక్షల మెట్రిక్ టన్నుల పైన డంప్ ఇక్కడ ఉంది. ఇదంతా కూడా క్లీన్ చేసి దాని తర్వాత పరిసర దగ్గర ఎక్కడో ఒక కాడ డైలీ వైజ్ వచ్చే వేస్ట్ మేనేజ్మెంట్ డైలీ ప్రాసెస్ చేసే విధంగా మెకానైజేషన్ చేసి ఆ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇప్పుడే ఒక జియో హిల్ అనే ఆర్గనైజేషన్ స్వచ్ఛందంగా వాళ్ళు దీని ప్రాసెస్